హాయ్ ఫ్రెండ్స్, మేము ఫైనల్గా అయితే నానేమాచ్కి స్టార్ట్ అయిపోయినాం. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడే వచ్చాడు. అని జార్ఖండ్ నుంచి అయితే ఎయిర్పోర్ట్కి వస్తే నేను ఇప్పుడే పిక్ చేసుకున్నా. సో మేమైతే ఇలా హైవే అయితే ఎంటర్ అయిపోయినాం. నైట్ డ్రైవ్ చాలా అంటే పీస్ఫుల్ ఉంటుంది. డే టైంలో కంటే నైట్ డ్రైవే చేయడం చాలా బెటర్, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఏది ఉండదు. సో మనం రీచ్ అయ్యే పాయింట్ కూడా తొందరగా వెళ్ళొచ్చు. సో మేమైతే ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము సోలాపూర్ రీచ్ అవ్వడానికి మార్నింగ్ 5:30 అయితే అయింది. ఒక 1 అవర్ అయితే పడుకున్నాము, ఎందుకంటే డ్రైవ్ చేసి వాళ్ళంతా పులిసిపోయింది. మేము ఇట్లా 6:30కి అయితే ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సో మాకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇదే. మేమైతే ఘాట్ రోడ్స్ అయితే ఎంటర్ అయిపోయినాము. మనకి ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ ఘాట్ రోడ్స్లో డ్రైవింగ్ చేయడం అనేది నాకైతే చాలా ఇష్టము. కొంచెం రిస్క్తో కూడిందే, బట్ ఏంటంటే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. దారి పొడుగునా మనకి చిన్న చిన్న అయితే ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, మేమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. పైకి అయితే కార్లు పోతాయి, బట్ ఏంటంటే రోడ్లు బాగాలేవని చెప్పేసి మా కార్ అయితే కిందనే పెట్టేసినాము. మేమైతే ఇట్లా ముందుకైతే వెళ్తున్నాము. చూడండి, పక్కనైతే మనకు పొలాలు కూడా కనిపిస్తున్నాయి. చుట్టూ అయితే మొత్తం కొండలతో పాటు మనకు పొగలు కూడా కనిపిస్తున్నాయి కదా, చూసారా? అలా ఉంటాయి. మన రోడ్ పక్కనేమో చిన్న చిన్న పిల్లకాలలో అయితే సౌండింగ్ అయితే వినిపిస్తుంది నాకు. చూడండి ఎలా ఉందో, నీకు ఇంకా లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. మామ ఇక్కడ చూడు మామ, ఏదో ఉంది మామ ఇక్కడ, చిన్న చిన్న పురుగులాగా ఉంది. ఏంది ఇది? మామ ఇది ఎండ్రకాయనా? గాయస్, ఇక్కడ అయితే దారి మాదిరి ఎండ్రకాయ అయితే కనిపించింది. చూడడానికి అయితే చిన్నగా ఉంది. అదే మా చేతుల నుంచి అయితే తప్పించుకొని కింద పడిపోయింది. ఫ్రెండ్స్, దారి మధ్యలో అయితే ఒక వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్ అయితే కనిపించింది, చూడండి. పైన ఒక స్టెప్ బై స్టెప్ అయితే వాటర్ ఇలా ఫ్లోయింగ్ అయితే కిందకి వస్తుంది. అది ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పడుతున్నాయి కదా. సో ఈ కింది నుంచి ఏంటంటే మళ్ళీ కిందికి మనం జారిపోతున్నాయి. అంటే మన దూరం చూస్తే మనకు ఒక వాటర్ ఫాల్ టైప్ సీన్ అయితే కనిపిస్తుంది, బట్ అయితే మన దగ్గర డ్రోన్ లేదు. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నా, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసిరా మొత్తం ఫాగే, ఎటు చూసినా ఫాగే ఉంది. నా వెనక కూడా మొత్తం ఫాగే ఉంది. దారి అయితే వెనకైతే కనిపిస్తలేదు మళ్ళా. చూస్తారా, వాన మెల్లమెల్ల స్టార్ట్ అయింది. మావాడు ఛత్రి పట్టుకరా, మన బట్ట పట్టుకరాలే.
గాయస్ మనం అయితే నియర్ బై వచ్చేసినాము. ఇంకొక 5 minutes అయితే నానమాచి అయితే రీచ్ అయిపోతాం. చూసి కదా ఫ్రెండ్స్, నానేమాచి బోర్డ్. మనం ఇప్పుడు నానేమాచి అయితే రీచ్ అయినాం. ఈ నుంచి వాటర్ ఫాల్స్ పోనీకి 2 kilometers అయితే నడవాలి. సో ఇప్పుడు ఇక నడవడం అయితే మేము స్టార్ట్ చేసినాం. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నా. మా దోస్త్ కూడా అయితే ఫుల్ అలసిపోయాడు పాపం. మేము ట్రిప్ స్టార్ట్ చేసి అయితే 2 రోజులు అవుతుంది. ఇది మా 3rd డే. దీనికి ముందు మేము హరిహర ఫోర్ట్కి అయితే ఎక్కేసి వచ్చినాం. హరిహర ఫోర్ట్ది వీడియో ఆల్రెడీ అయితే నేను పోస్ట్ చేసిన మన ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. వాళ్ళు ఉంటే జల్దీ పోయి చూడండి. ఇక్కడ ఒక షెడ్ అయితే కనిపిస్తుంది కదా. సాటర్డే సండే మాత్రమే మనకు ఫుడ్ దొరుకుతుంది. మేము వీక్ డేస్ వెళ్ళాం కాబట్టి మాకైతే ఫుడ్ దొరకలేదు. సో ఒక వాటర్ బాటిల్ అయితే మేము క్యారీ చేసుకుని అయితే వెళ్ళినాము. ఇక్కడైతే చూస్తారు కదా, పొలాలు అయితే ఉన్నాయి మొత్తం గ్రీన్గా. ఆ పొగ మంచు వ్యూ మాత్రం అదిరిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరా మొత్తం ఫాగ్, ఎటు చూసినా ఫాగే ఉంది. నా వెనక కూడా మొత్తం ఫాగ్ ఉంది. దారి అయితే వెనకైతే కనిపిస్తలేదు మళ్ళా. చూసిరా మా దోస్త్ కూడా ఎట్లా నడుస్తుండ. ఫ్రెండ్స్ ఇలాంటి అయితే చెప్పులు వేసుకోకూరి, జర గ్రిప్స్ ఉన్న కానీ షూస్ కానీ స్లిప్పర్స్ కానీ వేసుకోరి. ఎందుకంటే కింద జారి పడకుండా ఉండడానికి. ఎందుకంటే ముందు జాగ్రత్త గురించి ఏది చెప్తున్నా, అది మీ ఇష్టం. ఆ తర్వాత ఆ ముందు పోతున్న ఆయన మా గైడ్, తన పేరు సుశాంత్. మాకు స్టార్టింగ్ పాయింట్లో మాకు లక్కీగా దొరికిందంటే తనే. ఎందుకంటే బిఫోర్ ఏంటంటే మాకు వచ్చిన రోజు అయితే మాకు గైడ్స్ ఎవరు లేరు. మేము ఆఫ్టర్ డే మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాకు గైడ్ అయితే అవైలబుల్ దొరికిండు. మాకు 500 rupees అయితే ఛార్జ్ చేసిండు. సో ఇప్పుడైతే మేము ఎందుకంటే గైడ్ని ఎందుకు తీసుకున్నామంటే మనకి ఆ రోడ్స్ అయితే తెలియదు కాబట్టి సో గైడ్ని తీసుకున్నాం మేము. సో లోపలికి వెళ్ళే కొద్ది ఏంటంటే ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి తెలుసు కాబట్టి సో మేము అయితే గైడ్ని అయితే తీసుకెళ్తున్నాం. మనకేంటంటే సేఫ్కి వెళ్ళి సేఫ్గా రావడానికి అయితే గైడ్ కంపల్సరీ కావాలి. సో మీరైతే కంపల్సరీ గైడ్ని అయితే తీసుకొని వెళ్ళండి. దారి పొడవునా మనకి చిన్న చిన్న అయితే ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న పూలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. మేమైతే 1-2 తిన్నాము, పుల్లగా ఉన్నాయి. బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ తినేయకండి మీరు వచ్చిన వాళ్ళప్పుడు. ఏ తో జంగల్ మే మంగల్ హే, చూడడానికి అయితే మామూలుగా లేదు. ఇది మనము ఇక్కడ ఉండి చూస్తేనే మనకు అది ఏందనేది మనకు తెలుస్తుంది. కానీ బట్ నేనైతే ఇక్కడ ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే మీరు కూడా మీకు ఆ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తురా ఎట్లా ఉందో మొత్తం. నాకు ఈ సీన్ చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది తెలుసా, మన జయసుధాను జేడి చక్రవర్తి సినిమా ఉంది, దయ్యం సినిమా. నాకు ఆ విజువల్సే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూస్తురా మా ఫ్రెండ్ గారికి అయితే ఫుల్ జోష్ వచ్చింది. ఎందుకంటారా, మేము వెళ్ళే కొద్దీ ఏంటంటే వాటర్ సౌండ్ అనేది ఎక్కువ వినిపిస్తున్నాయి. ఆ ఎగ్జైట్మెంట్ లేదంటే మా వాడు ఫుల్ ఫాస్ట్గా వెళ్తుండే. బట్ నేనైతే కెమెరా అయితే హ్యాండిల్ చేయాలి కదా, నేను అంతా ఉరకలేను కదా. సో నేనైతే మెల్లగా వెళ్తున్నాను. సో నాకు కూడా ఏంటంటే ఆ సౌండ్స్ వింటుంటే వేరే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో లేట్ ఎందుకు, చూసేద్దాం నానేమాచి వాటర్ ఫాల్స్ని. చలో వినండి, మీకు కూడా వినిపిస్తుంది. సౌండ్స్ అయితే వస్తున్నాయి, వినండి.
ఇలాంటి మరిన్ని అద్భుతమైన అడ్వెంచర్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.